హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్లో సీటు సంపాదించిన ప్రతి విద్యార్థికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఎంబీబీఎస్ సీటు సంపాదించాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. దాదాపు కూడా 2-3 సంవత్సరాల కష్టార్జితం, 2-3 సంవత్సరాలు వాళ్ళు ఎంత కష్టపడితే ఆ ఎంబీబీఎస్ సీటు వస్తుందో ప్రతి బిడ్డకు కూడా తెలుసు, ప్రతి తల్లిదండ్రికి కూడా తెలుసు. అటువంటిది దాదాపు 76 సీట్లు ఈ స్పెషల్ వేకెన్సీ రౌండ్లో, స్టే వేకెన్సీ రౌండ్లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సీట్ అలాట్మెంట్ చేయటం ప్రతి విద్యార్థికి కూడా, సీటు పొందిన ప్రతి విద్యార్థికి కూడా చాలా చాలా సంతోషదాయకం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది మరిచిపోలేని సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం కాంపిటీషన్ ఎలా ఉండిందో మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం ఎన్ని మార్కులకు సీటు వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఎంత కష్టపడి మీరు ఎగ్జామ్ రాశారో, ఎగ్జామ్ రాసిన తర్వాత నీట్ యూజీ 2024 ఎగ్జామ్పై ఎన్ని అపోహలు కలిగాయో, సుప్రీంకోర్టులో కేసు జరిగేంత వరకు కూడా ఎంత ఆతృతగా మీరందరూ ఎదురు చూశారు. ఆ తర్వాత పరిణామాలు, ఈ కట్ ఆఫ్ పైన అమాంతం గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 60-70 మార్కులు కట్ ఆఫ్ పెరిగిపోవటం, విద్యార్థులందరిలో కూడా భయాందోళనలు, సీటు వస్తుందో రాదో అని భయం. ఆ భయాలన్నింటినీ అధిగమించి 2024-25 విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థి సీటు పొందిన ప్రతి విద్యార్థికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఎస్వియు రీజన్లో దాదాపు కూడా 51 సీట్లు, కర్నూలులో 1 సీటు, విశ్వభారతి మెడికల్ కళాశాల నంద్యాలలో 50 సీట్లు, కన్వీనర్ కోటాలు సీట్లు ఎక్కువగా యాడ్ అయినాయి. అదేవిధంగా కిమ్స్ కమలాపురం ఏయూ రీజన్లో కిమ్స్ కమలాపురం మెడికల్ కళాశాలలో 25 సీట్లు కన్వీనర్ కోటాలో విద్యార్థులకు దక్కటం కూడా చాలా చాలా శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సీటు పొందిన ప్రతి విద్యార్థి కూడా మీరు లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి 10,600 రూపాయలు యూనివర్సిటీ ఫీజు పే చేసి మీరు అలాట్మెంట్ అడ్మిషన్ ఆర్డర్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అలాట్మెంట్ ఆర్డరు ప్రింట్ తీసుకున్న తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక ఫైల్గా తయారు చేసుకోండి. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా 3 సెట్లు జిరాక్స్ కాపీస్ వేసుకోండి. 3 లేదా 4 సెట్లు కూడా జిరాక్స్ కాపీస్ వేసుకోండి. అన్నింటినీ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని స్కానింగ్ చేసుకుని ఒక పీడిఎఫ్ ఫైలు తయారు చేసి పెట్టుకోండి. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు ఏ కళాశాలలో సీటు వచ్చిందో ఆ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 సెట్ల జిరాక్స్ కాపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవేమి ఇవ్వాలో కూడా క్లియర్గా చెప్తాను. ముందుగా ప్రొవిజనల్ అలాట్మెంట్ అడ్మిషన్ ఆర్డర్, అంటే యూనివర్సిటీ ఫీజు పే చేసి డౌన్లోడ్ చేసుకున్న మీ అలాట్మెంట్ ఆర్డరు. నెంబర్ 2 నీట్ హాల్ టికెట్, అంటే నీట్ అడ్మిట్ కార్డు. నెంబర్ 3 నీట్ స్కోర్ కార్డు, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, ఇంటర్ స్టడీ సర్టిఫికేట్సు, 6th to 10th స్టడీ సర్టిఫికేట్సు, ఇంటర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ఇంటర్ టీసీ, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, మీ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే ఆ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్సు, మీ ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకుని వెళ్ళి జిరాక్స్ ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నిటితో పాటు మీ పాస్పోర్ట్ సైజు ఫొటోసు ఒక 15 కాపీలు తీసుకోండి. అందులో 7-8 అవసరం అవుతాయి. ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రా అవసరమైనా కానీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి పీడిఎఫ్ ఫైల్ ఒకటి పెట్టుకోవాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ 76 మంది విద్యార్థులు ఎవరైతే కళాశాలలో జాయిన్ అవుతున్నారో, కర్నూలు కళాశాలలో 1 విద్యార్థి, 50 మంది విశ్వభారతి మెడికల్ కళాశాల నంద్యాలలో, కిమ్స్ అమలాపురం మెడికల్ కళాశాలలో 25 మంది, మొత్తం 76 మంది విద్యార్థులు కూడా నేను చెప్పిన విధంగా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ ఫైల్ పెట్టుకోండి. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కళాశాలలో హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు 2 సెట్ల జిరాక్స్ కాపీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా
మీ యొక్క యూనివర్సిటీ ఫీజు, కళాశాల యూనివర్సిటీ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. విశ్వభారతి మెడికల్ కళాశాలలో దాదాపు 1,75,000 1,80,000 ఫీజు వసూలు చేస్తారు. హాస్టల్ ఫీజు కూడా దాదాపు 1.30 నుండి 1.50 మధ్యలోనే ఉంటుంది. కాబట్టి మొత్తం డబ్బును ఆన్లైన్లో కానీ లేకపోతే క్యాష్ రూపంలో కానీ అక్కడ తీసుకెళ్తే మీరు ఆ కళాశాలలో చెప్పేదాని ప్రకారం మనం అక్కడ ఫీజు పే చేయాల్సి ఉంటుంది, ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కిమ్స్ మెడికల్ కళాశాలలో జాయిన్ అయ్యే విద్యార్థులకు కూడా ఇదే విధంగా 1.5 లక్షల నుండి 1.75 మధ్యలోనే అక్కడ కూడా ట్యూషన్ ఫీజు ఉంటుంది. హాస్టల్ ఫీజు కూడా 1.5 లక్షల లోపలే ఉంటుంది. కాబట్టి ఈ ఫీజుని మీరు ఖచ్చితంగా అక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సీటు వచ్చిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయకపోతే మళ్ళీ మీకు అవకాశం ఉండదు కదా, భవిష్యత్తును కోల్పోవాల్సి ఉంటుందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. వచ్చిన అవకాశాన్ని ఎవరో కూడా వదులుకోకండి. ఎంబీబీఎస్ సీటు దక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఎంబీబీఎస్ బీడీఎస్లో సీట్లు పొందిన విద్యార్థులకి ఈ అవకాశం రాలేదు. ఎంబీబీఎస్లో సీటు వస్తుంది అని తెలియక బీడీఎస్లో జాయిన్ అయిపోయిన విద్యార్థులకు కూడా పాపము ఈ అవకాశం మిస్ అయిపోయింది. ఎందుకంటే ఇక సీటు రాదు, మనకు ఎంబీబీఎస్ సీటు రాదు అని చాలామంది బీడీఎస్లోను ఆయా ఆయుష్ కోర్సుల్లోనూ జాయిన్ అయిపోయి ఉంటారు. వాళ్ళకు కూడా ఈ అవకాశం ఎంబీబీఎస్లో స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్లో సీట్లు పొందే అవకాశం లేదు. వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఎవరైతే సీట్లు పొందలేదో, ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్టులో మెరిట్ పొజిషన్లో ఉన్నారు, మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం ఈ సీట్ అలాట్మెంట్ అనేది చేయటం జరిగిందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. మరోసారి ప్రతి సీటు పొందిన ప్రతి కుటుంబ సభ్యునికి, ప్రతి విద్యార్థికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డరు నాకు తెలిసి ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 9 గంటల వరకు అయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునేదానికి పాసిబిలిటీ లేకుండా ఉండింది. మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని వెంటనే ఆ కళాశాల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడనే జాయిన్ అయిన తర్వాత మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నెక్స్ట్ 2025 విద్యా సంవత్సరానికి మన వీడియోలు విద్యార్థులకు ఎలా ఉండబోతున్నాయి, ఈ కట్ ఆఫ్ గురించి 2025 విద్యా సంవత్సరం విద్యార్థులందరికీ కూడా తెలియపరుస్తాను. వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇస్తాను. ఈ విద్యా సంవత్సరంతో ఒక సిలబస్ అనేది, ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ సంవత్సరంతోనే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్యాటర్న్ మారే అవకాశాలు ఉన్నాయి. జేఈ అడ్వాన్స్డ్లో జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ ఏ విధంగా అయితే 2 సార్లు ఎగ్జామ్ పెడతారో అదేవిధంగా నీట్ను కూడా 2 సార్లు ఎగ్జామ్ పెట్టాలని యోచిస్తున్నారు. ఒకటి ఆన్లైన్లోను మరొకటి ఆఫ్లైన్లోను ఎగ్జామ్ పెట్టాలని రాధాకృష్ణన్ కమిటీ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకు ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రతి విద్యార్థికి తెలియజేసే ప్రయత్నం చేస్తాము. ప్రతి విద్యార్థి కూడా ఇన్ టైంలో, ఈరోజు సండే కాబట్టి రేపు ఖచ్చితంగా మీరు అలాట్మెంట్ ఆర్డర్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి కళాశాలలో జాయిన్ కావాల్సిందిగా ప్రతి సభ్యునికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.